వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ పర్సన్ మీకు చెప్పాలనుకున్న టాప్ 5 మెసేజెస్ ఏంటో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. సపరేషన్లో ఉన్న వాళ్ళండి, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కనిపిస్తుంది. టైమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ద ఆరిజిన్. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ కలిసి ఉన్న వాళ్ళు కొంతమంది విడిపోవడానికి చూస్తున్నారంట, సపరేషన్లో ఉండడానికి చూస్తున్నారంట. అండ్ సపరేషన్లో ఉన్న వాళ్ళు ఆలోచిస్తున్నారంట తిరిగి కలవడానికి. ప్రజెంట్ ఎనర్జీ అండి. అండ్ అలాగే ఏంజెల్ చెప్తున్నారు, మీ యొక్క పాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేయండి. ప్రస్తుతం మీరున్న ఎనర్జీని క్లియర్ చేసుకునే టైం వచ్చేస్తుంది. వాళ్ళని కంప్లీట్గా వదిలేయండి. మీ లైఫ్లోకి న్యూ లవ్ అనేది వస్తుంది. హ్యాజ్ స్టిర్డ్ యువర్ రొమాంటిక్ ఫీలింగ్స్. ఓకేనా, మీ లైఫ్లో న్యూ లవ్ అనేది వస్తుంది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. స్పెసిఫిక్ మెసేజ్ అండి. ఓకేనా, కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్ అండి. త్వరలో మీరు ఏదైతే ప్రేయర్స్ చేశారో, ఏదైతే అఫర్మేషన్స్ చేశారో, సో ఏదైతే విష్ చేశారో ఆ విష్ అనేది కమ్ ట్రూ అవ్వబోతుంది, నిజం అవ్వబోతుంది. మీ యొక్క సోల్మేట్ మిమ్మల్ని కలుస్తారు అని చెప్పి చెప్తున్నారు ఏంజల్స్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీ యొక్క సెల్ఫ్ని మీరు కేర్ చేయాలి. ఓకేనా, మీరు ఎంతైతే సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటారో, ఎంతైతే మీకు మీరు వాల్యూ ఇచ్చుకుంటూ ఉంటారో అంతా కూడా మీ ఎనర్జీ హైలో ఉంటుంది. సెల్ఫ్ కేర్ ఎంత తీసుకుంటే అంత మీ ఎనర్జీ హైలో ఉంటుంది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఓకేనా, ఇంకా చెప్పండి ఏంజల్స్. కలెక్టివ్ యొక్క పర్సన్ గురించి మీరు చెప్పాలనుకున్న 5 విషయాలు ఏంటి? కలెక్టివ్ ఒక పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. కలెక్టివ్ యొక్క పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? పాస్ట్ పర్సన్ అండి, ఎక్స్ పర్సన్ టాక్సిక్, నర్సిస్టిక్. ఓకేనా, తను ఏంటి అంటే బాధ పెట్టడానికి చూస్తున్నారు, బట్ అవకాశం లేదు, అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు. మీకున్నవి ఏవైతే ఉన్నాయో అవి మీకు రాకూడదు అని చెప్పి అనుకుంటున్నారు. స్పైయింగ్ చేస్తున్నారంట, అబ్జర్వ్ చేస్తున్నారంట, బట్ మీకు హెల్త్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు క్రియేట్ చేయలేకపోతున్నారండి. ఓకేనా, ఇది టాక్సిక్ కనెక్షన్లా కనిపిస్తుంది. అండ్ ఈ విషయంలో మీ యొక్క ఏంజల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ పర్సన్ విషయంలో ఏ రకంగా కూడా మీరు లైఫ్లో నిలబడినివ్వకుండా చేయలేరండి. ఓకేనా, పాస్ట్ పర్సన్స్ ఎవరో కూడా అలాగే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయలేరు. అండ్ మిమ్మల్ని తప్పించడానికి మీరు చేస్తున్న పనిని ఆపడానికి వేరే వాళ్ళకి డబ్బులు ఆఫర్ ఇస్తున్నారంట. అలాగే బట్ వాళ్ళకైతే ఖచ్చితంగా దారి లేదు, పర్మిషన్ లేదు ఆపడానికి అని చెప్పి ఏంజల్ క్లియర్గా చెప్తున్నారు. ఏంజల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పర్సన్ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? బ్యాగేజ్, ఎమోషనల్ బ్యాగేజ్ ఏమవుతుందంటే రిలేషన్షిప్ని డ్రైన్ చేస్తుంది, అదే గతంలో ఉంచడానికి ట్రై చేస్తుంది. అలాంటి క్యారీ చేయొద్దు, పక్కకు వదిలేయండి. కంప్లీట్గా ఎమోషనల్ బ్యాగేజెస్ని పక్కకు వదిలేయండి. ఓకేనా, అండ్ త్వరలోనే మీకు ఒక ప్రపోజల్, ఒక ఆఫర్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. నియర్ ఫ్యూచర్లోనేనండి, యాజ్ ఏ సర్ప్రైజ్గా వస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా, ఇంపర్ఫెక్షన్ ఏంటంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉండాలి అని ఏమీ లేదు. ఓకేనా, లవ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ మెస్ అని ఏంజల్స్ చెప్తున్నారు. సో ఇంపర్ఫెక్షన్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనా, అన్నీ పర్ఫెక్ట్గానే ఉండవు అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీ డైలీ రొటీన్లో చిన్న చేంజెస్ అనేవి వస్తాయి త్వరలోనే అని చెప్పి చెప్తున్నారండి. ఎస్, అంటే కొన్ని సాక్రిఫైజెస్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయంలో మీకు ఏది సాక్రిఫైజెస్ చేయాలి, ఏది చేయవసరం లేదు అనేది మీకు తెలుస్తుంది టైంని బట్టి అని చెప్తున్నారండి. మీరు ఏది సాక్రిఫైస్ చేయగలరు అనేది అది మీ విల్, మీ విష్ అని చెప్తున్నారు. ఓకేనా, అండ్ విష్ ఏంటంటే సమ్వన్ యూ విష్డ్ ఫర్ ఈస్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్. మీరు దేని గురించి అయితే విష్ చేశారో ఆ పర్సన్ త్వరలోనే వస్తారు మీ లైఫ్లోకి అని చెప్తున్నారు. అండ్ మనీ కూడా వస్తుందండి, త్వరలోనే మీ లైఫ్లోకి మనీ వస్తుందని ఏంజల్స్ చెప్తున్నారండి. అబండెన్స్ కనిపిస్తుంది మీ ఎనర్జీలో. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అదర్స్ని అడగండి అని చెప్తున్నారు. ఎస్, డబుల్ కన్ఫర్మేషన్ అండి. అబండెన్స్ ఇద్దరి దగ్గర నుంచి మనీ రావచ్చు, లేదా ఖచ్చితంగా మనీ వస్తుంది. ఓకేనా,
అండ్ మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో దాని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోండి అని చెప్తున్నారు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీకు క్లారిటీ వస్తుందంట. ఏ విషయంలోని మీరు చేయాలి అనుకున్న పనిలో రీకన్సిడర్ చేయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది అండ్ మీరు ఆ పని చేయడం వల్ల ఇంకొకరు దొరికిపోవడమో లేదా ఇంకొకరికి శిక్ష పడడమో ఏదైతే పని ఉందో, సో కొంచెం కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ అంటే గొడవలు అయ్యే సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని రీకన్సిడర్ చేయండి. అండ్ మీరు ఏ విషయంలోని కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏంజల్ చెప్తున్నారు, కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. లెట్ గో, ఓకేనా? లెట్ గో, లెట్ ద గాడ్కి వదిలేయండి, మీరు మూవ్ ఆన్ అయిపోండి. అండ్ ఖచ్చితంగా అన్నిటి నుంచి రికవర్ అయిపోతారండి, అందులో ఎలాంటి డౌటు లేదు, ఓకేనా? వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీరు ముందుకు వెళ్ళకూడదు, ఫ్లోలో వెళ్ళకూడదు అని చెప్పి అవుట్ సైడర్స్ చూస్తున్నారంట, బయట వాళ్ళు చూస్తున్నారంట. అంటే మీ లైఫ్ సాదాగా సాగిపోకూడదు అని చెప్పి చూస్తున్నారంట. ఏం జరుగుద్ది ఏంజల్? వాళ్ళు కావాలని చెప్పి మీ కాళ్ళకి సంఖ్యలు వేయడానికి చూస్తున్నారంట. అంటే మాటికి ఇబ్బంది పెట్టడం అంటే మీరు చేస్తున్న పనిలో డిస్టర్బెన్స్ కలిగించడం. ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్ ఏదైనా దీని మీద వర్క్ చేస్తుంటే పవర్ కట్ కానీ ఇంటర్నెట్ కానీ లేదంటే కావాలని ఇంటి ముందుకు వచ్చి గోల చేయటం, ఇలాంటి చిన్న అన్నీ కూడా ఏదో ఒకటి మొత్తానికి మీరు అలా ఫ్లోలో వెళ్ళిపోకుండా ఆపాలి అని చెప్పి వాళ్ళు చేస్తున్నారంట. కానీ మీరు అంత ఇన్నోసెంట్ కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేనంత ఇన్నోసెంట్ మీరు కాదు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు. వాళ్ళ గురించి మీకు తెలుసు అని కూడా చెప్తున్నారు. అండ్ ఈ విషయం అదంతా ఈజీగా వదిలేయద్దని కూడా చెప్తున్నారండి. ఎస్, వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఎనిమీగా ఫీల్ అవుతున్నారంట, రాజకీయాలు చేస్తున్నారంట, మీ విషయంలో రాజకీయాలు చేస్తున్నారంట. అంటే ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా చెప్తారంట. సో మీకు లైఫ్ పాత్ దొరికేసింది అని చెప్పి మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో మీ మైండ్ వాయిస్ ఏంటి మీకు తెలియకూడదు అని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మీరు ఏం చేయాలి అనేది ఆల్రెడీ డివైన్ డిసిజన్ తీసేసుకున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఆధార్లోనే నడిపిస్తారండి, మిమ్మల్ని ఎవరు కూడా బాధ పెట్టలేరు అని చెప్పి చెప్తున్నారు. ఎస్, మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట మీరు వెళ్తున్న పాత్రలో. ఏం జరుగుద్ది ఏంజల్? సైలెంట్గా లేకుండా మీతో గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట. ఎందుకంటే అడ్వెంచర్స్ మీరు చేయకూడదు, నెక్స్ట్ మీకు ఏం చేయాలో తెలియకూడదు అని చెప్పి చేస్తున్నారంట. అది మీరు చెయ్యాలి అని రాసి పెట్టింది ఖచ్చితంగా మీరు చేసేస్తారండి. ఇవన్నీ కూడా పక్కకు వదిలేశారు, మీరు ఎప్పుడో ఇవన్నిటిని కూడా ఛేదించేశారు. అసలు మీరు వాళ్ళు మీకు అసలు మ్యాటరే కాదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు, ఓకేనా? మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అవ్వాలని చెప్పి వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారంట, అన్ని అవకాశాలు వెతుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? ప్రొజెక్షన్స్ వేయడానికి, లేని ఒక భ్రమలో మిమ్మల్ని ఉంచడానికి, ఏదో చేసేసారు అని ఒక ఇల్యూషన్లో మిమ్మల్ని ఉంచి వాళ్ళ గేమ్స్ ఆడదామని చూస్తున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? మిమ్మల్ని వాళ్ళు ఆపలేరండి, క్లియర్గా ఆపలేరు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు. ఐసోలేషన్ ఖచ్చితంగా చేయలేరు, మిమ్మల్ని బాధ పెట్టలేరు, ఏడిపించలేరు, మీరు చేస్తున్న పనిని వాళ్ళు ఆపలేరు. సో వాళ్ళు ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినా మొత్తం పక్కకు వదిలేసి డివైన్ మీద నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళిపోండి. ఈ విధంగా ఉన్నారు మీరు. అందుకని చెప్పి మిమ్మల్ని ఎటు అందరూ గొర్రెల కింద చుట్టుముట్టేసి మిమ్మల్ని ఎటు వెళ్ళడానికి లేకుండా కాళ్ళకు తాళ్ళు కట్టేద్దామని అనుకుంటున్నారంట. అది జరగదు. డివైన్ మీద నమ్మకంతో ముందుకు వెళ్ళండి. వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారంట, దానివల్ల వాళ్ళకి ఒరిగింది ఏమీ లేదు, దాన్ని సాధించింది ఏమీ లేదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు, ఓకేనా? మీకు లేజినెస్ వచ్చేలా చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారంట. చూసుకోండి, మీరు ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేసుకోండి, ఎవరి మాటలు పట్టించుకోవద్దు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.